మీరే చెప్పారు కాబట్టి ఫస్ట్ నాకు ఈ ఛాన్స్ రావడానికి నేను ఇక్కడ నుంచొని మాట్లాడడానికి నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన నేర్పించిన వర్క్షాప్ వల్లే నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా ఈ స్టేజ్ మీద నుంచొని మాట్లాడగలుగుతున్నాను. అండ్ ఈ మూవీలో నేను మెయిన్గా చెప్పాలంటే చాలామంది చాలా కష్టపడి చేశాం సార్. ముందుగా మన ప్రవీణ్ గారు ఏంటంటే ఈ మూవీలో ప్రతి బ్యాక్గ్రౌండ్ ఏమంటారంటే ఎగ్జిక్యూషన్ అన్నారు కదా మీరు, ఫస్ట్ రాగానే ఎగ్జిక్యూషన్ ఎలా ఉందని, అలాంటిది సెట్లో ఎంత క్లియర్ అండ్ క్లారిటీగా ఆయన ఎగ్జిక్యూట్ చేశారనేది మేము చూసాం, లైవ్లో చూసాము. దానివల్ల మాకు చాలా వరకు ఏంటంటే మాకు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, మేము యాక్ట్ చేస్తున్నట్టు అనిపించలేదు ఎప్పుడు, లైక్ వీఆర్ లీవింగ్ ద రోల్. అది చాలా బాగా అనిపించింది. అండ్ సారీ సార్. అండ్ ఈ మూవీకి డిఓపిగా వర్క్ చేసిన లక్ష్మీకాంత్ గారు బ్యూటిఫుల్ సార్. మెయిన్గా నేను ఒక సీన్ గురించి చెప్పాలి. మేము తలకోనలో అనుకుంటా, లైక్ ఫారెస్ట్లో షూట్ చేస్తున్నాము. నేను అంతగా అంటే ఇప్పుడు కెమెరాలో మనం స్క్రీన్ మీద చూడడం వేరు, లైవ్లో చూడడం వేరు కదా. అక్కడ ఆయన లైట్ సెటప్ చేశారు, ఒక బ్లాంక్ స్క్రీన్ని లైట్ సెటప్ చేసి నేను నార్మల్గా చూడడానికి కెమెరాలో చూడడానికి ఎంత డిఫరెన్స్ అంటే సూపర్ సార్. మీ వర్క్ చాలా వండర్ఫుల్. అలాగే సారీ మా చీఫ్ గెస్ట్ శ్రీకాంత్ సార్ని ఫస్ట్ విష్ చేయడం మర్చిపోయాను, సారీ సార్. ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా ఫాదర్ క్యారెక్టర్ యాక్ట్ చేసిన రఘు కుంచే గారు, బ్యూటిఫుల్ మ్యూజిక్, చూసారు కదా ఐటమ్ సాంగ్ ఎంత బాగా చేశారో. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం, మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఏమనిపిస్తుంది అనుశ్రీ, నిన్ను నువ్వు స్క్రీన్లో అంత అద్భుతంగా అంత అందంగా చూసుకుంటున్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్వేతారెడ్డి క్యారెక్టర్కి నేను కరెక్ట్గా సరిపోతానని నన్ను నమ్మి డైరెక్టర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. అండ్ అలానే శ్రీకాంత్ సార్ థ్యాంక్ యూ సార్. నా చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తూ ఉన్నాం, మా మమ్మీ ఫేవరెట్ యాక్టర్ సార్ మీరు. సార్ మీరు దీనికి మాత్రం రియాక్షన్ ఇవ్వాలి శ్రీకాంత్ గారు. ఆల్రెడీ అక్కడ రికార్డ్ చేస్తానండి సారు నిత్య యవనలు. దానికి కారణం ఏంటంటే లేదు సార్, నేను ఎక్కువ చెప్తూ ఉంటాను సార్. మాట్లాడతాను. చాలామంది ఈ సినిమా ఫంక్షన్స్కి సీనియర్ యాక్టర్స్ వాళ్ళు సెలబ్రిటీస్ ఎవరు రావట్లేదు, కొన్ని సినిమాలకి చిన్న సినిమాలకి ముఖ్యంగా గెస్ట్లు ఎవరు రావట్లేదు అంటుంటారు కదా. ఇదే బాధ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని లేదు అలా ఏం లేదు. ఉన్నది ఒప్పుకోవాలి డెఫినెట్గా, అంతే కదా. ఎందుకంటే మేము వచ్చి 35 ఏజ్ అయింది, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ మదర్స్ మా ఫ్యాన్స్ ఏమంటారు, మా సినిమాలు చూసి చిన్నప్పటి నుంచి పెట్టుకుంటారు, దాంట్లో తప్పేం లేదు కదా. గుడ్ అమ్మా. అడిగానని చెప్పండి మీ మమ్మీని. మా మమ్మీ కన్నా మా అక్కకి ఎక్కువ సార్. యాక్చువల్లీ నేను పడుకున్నప్పుడు బెడ్ మీద ఆ పెళ్లి సందడి సాంగ్స్ వింటూనే పడుకుంటేది, నాకు అదే నిద్ర పట్టేది కూడా. సో కానీ ఆ నువ్వు సార్ ఆ సాంగ్ అయితే శ్రీకాంత్ గారు ఎవర్ గ్రీన్. ఎన్ని నువ్వు నువ్వే నువ్వు అంటే నేను సిగ్గుపడుతున్నాను. ఓకే, 1 minute మీరు ఎవరి కోసం పాడారు ఇప్పుడు? శ్రీకాంత్ గారి కోసం. ఓకే నన్ను మాట్లాడినిస్తారా? మీకే కొంచెం మాట్లాడతాను, మీరు మళ్ళీ కొంచెం అంత టైం మీరే తీసుకుంటారు. స్క్రిప్ట్ మర్చిపోయారా? నీ స్క్రిప్ట్ లేవు. ఓకే అనుశ్రీ. ఓకే రఘు సార్ థ్యాంక్ యూ సార్. మీరు నాకు సెట్లో అంటే యాక్ట్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి ఏం చేయాలి అని చిన్న టిప్స్ ఇస్తూ మాతో పాటు యాక్ట్ చేశారు. రియల్లీ గ్రేట్ సార్ మీరు. అండ్ ఇంకా డిఓపి సార్ థ్యాంక్ యూ సార్. ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు
అను నువ్వు తీసుకో, లుక్ అన్నది ఇటు సైడ్ ఉండాలి, ఇటు సైడ్ ఉండాలని చెప్పడం ఒక్కటే కాదు, ఎటు సైడ్ చూస్తే ఎలా వస్తుంది ఫ్రేమ్, లుక్ ఎలా ఉంటుంది, అప్కమింగ్ మూవీస్లో నీకు ఛాన్సెస్ ఎట్లా వస్తాయి, అవన్నీ కూడా ఆయన పిన్ టు పిన్ నాకు దగ్గరుండి చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ సార్. మీ గురించి చెప్పాలంటే చాలా తక్కువ. ఇంకా మా కో ఆర్టిస్టులు కూడా మాతో పాటు చాలా సపోర్ట్ చేశారు. కొంచెం టెన్షన్. ఓకే, ఆడియన్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను, December 19th మూవీ థియేటర్స్కి వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని అయితే నేను చెప్తున్నా. తెలుగు అమ్మాయిగా స్మాల్ రిక్వెస్ట్, వెళ్ళి చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనుకుంటే పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చి పెట్టాల్సిన స్టేజ్ ఆయనకు ఉంది, కానీ అప్కమింగ్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, నేను వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది అని మమ్మల్ని సపోర్ట్ చేసి మినిమం 15 days కాదండి, 20-25 days మాతో రిహార్సల్స్ చేయించారు, వర్క్షాప్ చేయించారు. పిన్ టు పిన్ ఏది ఎలా రావాలి అనేది కూడా ప్రతిదీ మాకు చూపించి చేసినందుకే ఆన్ కెమెరా ముందు ఇంత ఈజీగా చేయగలిగాం అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీడియా వారికి నమస్కారం, ఇచ్చేసిన అతిథులందరికీ శుభాభినందనాలు. అలాగే ఈరోజు ఈ సినిమాని, ఈ టీంని విష్ చేయడానికి వచ్చినటువంటి శ్రీకాంత్ భయ్యాకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మీరు టీజర్ చూశారు, ఆ సినిమాలో కనిపించే తుపాకులు కానీ, అక్కడ ఉన్న జనం కానీ, అలాగే ఎవ్రీథింగ్ ఒరిజినల్ అండి. అంటే ఇప్పుడంటే లేవు కానీ బేసిక్గా ఒకప్పుడు అక్కడ జరిగిన ఫ్యాక్షన్స్ జరిగినటువంటి మారుమూల ప్లేసెస్కి వెళ్ళి మరి రామకృష్ణారెడ్డి గారు ఒక రియల్ సినిమా చూపించారు మా అందరికీ. అప్పుడు ప్రతిరోజు అంటే ఎవ్రీడే మినిమం ఒక 500-600 మంది జనం ఉండేవారు షూటింగ్లో. అలాగే ఒక 60 నుంచి ఒక 50 నుంచి 60 వరకు ఈ టాటా సుమోలు, స్కార్పియోలు వీటిలో ఉండేవి. మా దగ్గర అన్ని ఒరిజినల్ గన్స్ ఉండేవి చేతుల్లో. తర్వాత ఒరిజినల్గా ఫ్యాక్షన్లో పాల్గొన్న చాలామంది కూడా సినిమాలో యాక్ట్ చేశారు. ఒరిజినల్ గన్స్ రఘు గారు, అన్ని ఒరిజినల్ గన్స్ సినిమాలో, నిజంగా మొత్తం ఒరిజినల్ గన్స్. ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్. సో ఒక ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ని మాకు ఇచ్చినటువంటి దర్శకులు రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా బరువైన, చాలా బలమైన పాత్ర నాది సినిమాలో. ఎస్పెషల్లీ రాయలసీమ మాండలికం, అది కూడా కడప, ఆ జమ్మలమడుగు, ఆ పరిసర ప్రాంతాల సంబంధించినటువంటి మాండలికం. ఎందుకంటే రాయలసీమ అనగానే మళ్ళీ మీకు కడపలో ఒక రకంగా యాస ఉంటుంది, కర్నూలులో ఒక రకమైన యాస ఉంటుంది, అనంతపురంలో ఒక రకమైన యాస ఉంటుంది, చిత్తూరు జిల్లాలో ఒక రకమైన యాస ఉంటుంది. ఇది పక్క కడప పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి సినిమా ఇది. ఆయన దగ్గరుండి, ఎందుకంటే ఆయన రాయచోటి ప్రాంతం రావడం వల్ల మాకు చాలా ఈజీ అయిపోయింది బేసిక్గా. ఎందుకంటే ప్రతి డైలాగ్ కూడా ఆయన ఆ రాయలసీమ మాండలికంలో ఎలా చెప్పాలి, ఎంత సౌండ్ రేజ్ చేయాలి అనేది పర్ఫెక్ట్గా చెప్పి చేయించుకున్నారు. అండ్ డబ్బింగ్ అప్పుడు కూడా పక్కన కూర్చొని చక్కగా, అంటే మాకే కొత్తగా అనిపించింది బేసిక్గా. ఏంటంటే ఒక కొత్త మాండలికం మాట్లాడుతున్నప్పుడు ఆ మాండలికంలో ఉండే గాంభీర్యం, ఎస్పెషల్లీ రాయలసీమ మాండలికంలో ఒక రకమైన గాంభీర్యం ఉంటుంది. ఆ గాంభీర్యాన్ని పలికించడానికి చాలా కష్టపడ్డాం. బట్ ఎనీవే, ఇవాళ టీజర్ చూసినప్పుడు దాని యొక్క ఇదంతా కనిపించింది. సినిమా కూడా డెఫినెట్గా ఫ్యాక్షన్ చిత్రాల్లో ఇదొక కొత్త పంధాన్ని సృష్టించబోతుంది. ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని ఈ సినిమా ఇవ్వబోతుంది. నాట్ ఓన్లీ యాక్షన్, ఈ సినిమాలో కూడా సెంటిమెంట్, ఎమోషన్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో కూడా. ఇవన్నీ కూడా ఒక కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాంటి సినిమా ఇది. వచ్చే ప్రేక్షకుల్ని ఎట్టి పరిస్థితులను నిరుత్సాహపరచదని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సినిమా పెద్ద విజయం సాధించాలని మా దర్శక నిర్మాత రామకృష్ణారెడ్డి గారికి మంచి డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన ప్రెస్, మీడియా, ఆడియన్స్ అందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన శ్రీకాంత్ గారు, రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాలాంటి కొత్త వాళ్ళని వచ్చి బ్లెస్ చేయడానికి మీరు సపోర్ట్ ఇచ్చింది చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం మేము. లిటరల్లీ మీ సినిమా మహాత్మా అండ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో మీ వేరియేషన్స్ చూసినప్పుడల్లా అబ్బా ఏంటి ఇంత వేరియేషన్ చేస్తున్నారు సార్ అనిపించేది. అండ్ లిటరల్లీ సార్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నాడు ఎప్పుడు మా సార్ మాతోటి ఆఫ్టర్ మా షూటింగ్ మధ్యలో చెప్పేవారు డైరెక్టర్ సార్. ఏంటంటే ఎక్కడో మన మలేషియాలో షూటింగ్ జరుగుతుంది, శ్రీకాంత్ గారిది, సార్ ప్రొడ్యూసర్ మన బెల్లం రామకృష్ణ రెడ్డి సార్. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు
నైట్ అంతా ఫుల్ షూట్ అయిందంట. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6కి రావాలని చెప్పారంట. సో మార్నింగ్ వచ్చేసరికి బస్సులో ఎవ్వరు లేరు, యూనిట్ వాళ్ళు ఎవ్వరు లేరంట. సో అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఒక పర్సన్ కూర్చొని రెడీగా ఉన్నారంట. అది ఎవరో కాదు, మన శ్రీకాంత్ గారు. వావ్. ఎగ్జాక్ట్ షార్ప్ 6 o'clockకి షార్ప్ ఉంటే 2 minutes లేట్ మా సార్ వెళ్ళారంట. ఏంటి సార్ మీరు ఇంత ఇలాంటి సిచ్యువేషన్లో నైట్ షూట్ పెట్టుకొని కూడా మీరు ఇంత టైంకి ఎట్లా వచ్చారు సార్ అంటే, అది మాకు చెప్పారు సార్, మీరు నేర్చుకోవాల్సింది ఆ డిసిప్లిన్, ఆ పంచువాలిటీ అమ్మ. టాలెంట్ ఇదన్నిటికంటే మించింది డిసిప్లిన్, పంచువాలిటీ. ఫస్ట్ అది ఎప్పుడన్నా మీరు అలవర్చుకోవాలి, షూటింగ్లో చాలా ఇంపార్టెంట్ అని ఒక గురువులాగా మాకందరికీ చెప్పేవారు సార్. సో లిటరల్లీ శ్రీకాంత్ గారు వెరీ ఇన్స్పిరేషనల్ సార్. శ్రీకాంత్ గారు, Thank you, ఆ రోజు thank you, అంత thank you. పొద్దున్నే And, వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? అంత అంటే ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అభినవ్కి ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఎలా అనిపించింది సార్? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అంత పొద్దున్నే వచ్చినండి సార్, ప్లీజ్ సార్. సో థ్యాంక్ యూ సార్, మీ ఇన్స్పైర్ చేసినందుకు అండ్ మీ వేరియేషన్స్ అండ్ చాలా లర్న్ చేసుకున్నాము మీ వేరియేషన్స్ చూసి, శంకర్ దాదా ఎంబీబీఎస్ అండ్ మహాత్మా నుంచి అండ్ ప్రీవియస్ మూవీస్ నుంచి కూడా. అండ్ 17 years తర్వాత షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇవి కానీ చేసిన తర్వాత మధ్యలో నుంచి ఎలా చేయాలి ఏంటి, ఇండస్ట్రీకి ఎలా రావాలి ఏంటి అనే థాట్ నుంచి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ 12 years పట్టిందండి నాకు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. 12 years పట్టింది. అదంత ఈజీగా రాలేదు ఆ ఛాన్స్ కానీ ఇది కానీ. మీలాగానే నేను కూడా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన పర్సన్ని. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ గ్రౌండ్ లేదు. జస్ట్ మీలాగానే అక్కడ కూర్చుని చీరప్ చేస్తూ భలే ఉంది ఈ సినిమా, భలే ఉంది క్యారెక్టర్, భలే ఉంది యాక్టర్ అని అక్కడి నుంచి వచ్చిన క్యాండిడేట్ని నేను. సో నాకు 12 years పట్టింది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. సో ఒక ఛాన్స్ అనేది మా సార్ దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, మీ టైం వేస్ట్ చేయకుండా. ఈ ఆడిషన్ ఎలా జరిగింది అనేది, ఎర్లీ మార్నింగ్ రేపు ఆడిషన్ ఉందమ్మా అని వేరే పర్సన్ చెప్తే సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఆడిషన్కి రెడీ అంటే 7:30కి రమ్మంటే నేను 7:15కి వెళ్ళాను. రెడీగా ఉన్నాను. ఓకే అమ్మ మీరు చేయండి అమ్మా, మీకు వచ్చింది చేయండి అమ్మా. సరే ఏం సీన్ చేయాలి అని అడిగాను. యువర్ విష్ అమ్మా, మీకు ఏదైతే అనిపిస్తా చేయమ్మా అన్నారు. సో ఒక సీన్ చేశాను, అయిపోయింది. 3 days తర్వాత మీరు వెళ్ళండి అమ్మ చెప్తాము అన్నారు. ఆ 3-4 days లిటరల్లీ నరకంగా అనిపించింది. అసలు ఓకే అవుతుందా కాదా, అసలు ఏంటి ఈ 12 years జర్నీలో ఫ్యామిలీలు, సిచ్యువేషన్లు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, సొసైటీ అందరూ ఏంటి హీరోనా, ఏంటి క్యారెక్టరా, సినిమానా, ఎందుకు ఇవన్నీ అవసరమా, ఇలాంటివన్నీ మాట్లాడేవాళ్ళు. ఈ 4 daysలో ఆ 12 years స్ట్రగుల్ అంతా మైండ్లో తిరుగుతూనే ఉంది. అసలు ఏంటి అని ఏం చెప్తారో తెలియదు. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చా, ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేవాడిని. కొన్ని చిన్న చిన్న రోల్స్ కూడా చేశాను. కానీ ఎక్కడికి వెళ్ళినా ఎంత పెడతామమ్మా, ఎంత మన క్యారెక్టర్కి ఎంత అమ్మా, ఓకే ఓకే సార్ అంతా చేయలేను సార్ అంటే, లేదమ్మా క్యారెక్టర్ ఆల్రెడీ ఇంత ఇస్తున్నారు వాళ్ళని పెట్టుకుంటున్నామని చెప్పేవాళ్ళు ఆడిషన్ తీసుకున్న తర్వాత. సో ఇదేంటో తెలీదు అనేది వదిలేసి 4th day తర్వాత నాకు మెసేజ్ వచ్చింది బెల్లం రామకృష్ణ సార్ దగ్గర నుంచి. సార్ లిటరల్లీ ఆ రోజు మీరు పెట్టిన మెసేజ్కి నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. సార్ పెట్టింది ఏంటంటే, యు ఆర్ ద హీరో ఆఫ్ దేవగుడి అమ్మ, యు ఆర్ సెలెక్టెడ్. వావ్. ఆ మెసేజ్ చూసిన తర్వాత నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. లిటరల్లీ ఒక 12 years స్ట్రగుల్, ఒక యాక్టర్కి ఆ స్ట్రగుల్ ఏంటో తెలుస్తుంది. ఆఫీస్కి రా అమ్మ స్టోరీ చెప్తా అన్నారు. వెళ్ళాను. 10 o'clock వెళ్ళాను. 10 AM-కి 12 PM అయింది నైట్. ఒక పర్సన్, ఒక డైరెక్టర్ ఇంతవరకు నేను చూసిన డైరెక్టర్స్లో స్టోరీ అంటే ఒక 1 hour, 2 hours, 3 hours చెప్తారు. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ 10 o'clock వెళ్తే నైట్ 12 o'clock వరకు దేవగుడి అనే స్టోరీ ఇన్ని అవర్స్ చెప్పాడు నాకు. స్టోరీ ఆల్మోస్ట్ ఒక 15 hours ఉండొచ్చు మొత్తం కౌంట్ చేస్తే. 15 hours ఈ సీన్ ఇది, ఈ సీన్ ఇది, ఈ సీన్ ఇది, ఇదంతా చెప్పిన తర్వాత షూటింగ్ అయిన తర్వాత మొన్న ప్రివ్యూ చేసినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది. ముందు ఏంటంటే ఎప్పుడైతే సార్ నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒకటి అనుకున్నాను, ఓకే ఈ సినిమా ఈ రేంజ్లో ఉంటుంది, ఓకే ఇలా కనిపిస్తుంది, ఓకే అనిపించింది. కానీ నాకు ఒకటే అనిపించింది, ఈ అవర్ స్టోరీ చెప్పిన పర్సన్ ఒకవేళ సినిమా తీస్తే దీనికి మించి ఉంటుంది కానీ తగ్గదు అనుకున్నాను. ఆఫ్టర్ ప్రివ్యూ 3 times డబుల్ అయింది నా ఎక్స్పెక్టేషన్ సినిమా మీద. ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ షాట్లో
సార్ కనిపిస్తాడు. ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ చిన్న ఫోటో కూడా సార్ డైరెక్షన్ కనిపిస్తుంది ఈ మూవీలో. సో లిటరల్లీ సార్ అసలు ఆ స్టోరీ చెప్పిన తర్వాత నేను స్క్రీన్లో చూసుకున్న తర్వాత 3 times డబుల్ అయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ యూ గివెన్ సార్. మామూలుగా కొత్త వాళ్ళకంటే అసలు ఈ బయట చూస్తున్నాను కదా, ఎవ్వరికి ఆపర్చునిటీ అంత ఈజీగా రాదు. నాకు ఈ పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్లో 6th ప్రొడక్షన్లో దేవగుడి అనే మూవీ ఏ కొత్త హీరోకి ఎవ్వరికి ఇంతవరకు ఈ టైప్ ఆఫ్ సినిమా పడిందో నాకు తెలియదు. కానీ ఐ ఆమ్ రియల్లీ లక్కీ టు బీ ఇన్ దిస్ ప్రొడక్షన్ హౌస్ టు మీట్ యూ సార్. అండ్ ఎక్కడైతే మేము లాస్ట్ ఒక ఫైట్ ఎపిసోడ్ చేస్తున్నామో ఆ ఫైట్ ఎపిసోడ్లో ఎమోషన్ ఇట్లా వెళ్తుంది, ఇట్లా డ్రాప్ అవుతుంది. ఆ టైంలో సార్ అన్నారు, అమ్మ కొంచెం ఇంకా ఎమోట్ అవ్వాలమ్మా, కట్ చెప్పంగానే నువ్వు వెళ్ళొద్దు, కొంచెం రావాలమ్మా అన్నాడు. ఓకే సార్ అన్న. మళ్ళీ 1 more అన్న. మళ్ళీ ఇట్లా వెళ్తున్నాను, మళ్ళీ డ్రాప్ అవుతుంది, మళ్ళీ ఇట్లా వెళ్తున్నా డ్రాప్ అవుతుంది. నన్ను పిలిచి మానిటర్లో చూపించి, అమ్మ నువ్వు చేస్తున్నావు ఓకే, కానీ కట్ తర్వాత నువ్వు ఆ ఎమోషన్ డ్రాప్ చేస్తున్నావు, కట్ తర్వాత నువ్వు ఆ ఎమోషన్ పెంచు. ఎందుకు ఈ ఎమోషన్ ఇక్కడ నీ సొంత పర్సన్కి ఒక ఎమోషన్ అయింది, అక్కడ నుంచి నువ్వు ఏంటంటే ఇంకా ఒక పూనకాలకి వెళ్ళిపోవాలి, ఇంకా నువ్వు దాన్ని దాటి చేయాలి. ఏందమ్మా ఇది సరిపోదు అది ఇది అన్నాడు. నేను ట్రై చేసిన 90%ని 200% లాగు చెయ్యు అన్నాడు. నేను 200 కంటే మించి చేద్దామని దూకిక చేస్తున్నా. దెబ్బలు తాకినా, కాలు ఇరిగినా, చేతి ఇరిగినా, చనిపోయినా పర్లేదు అనుకున్నా ఈ సినిమాకి. డిసైడెడ్ డూ ఆర్ డై ఒకటే. ప్రతి ఫ్రేము ప్రతి షాట్లో మీ సినిమా చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వస్తే ఈ 12 years ఆఫ్ కష్టం మొత్తం ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్లో చూపిద్దామనే చేశాను. ఐ థింక్ మీ బ్లెస్సింగ్స్ అంతా కావాలి. ఇదంతా చేయడానికి రీజన్ ఒకటే, జస్ట్ యువర్ లవ్. మీ హార్ట్లో ఒక చిన్న స్పేస్ ఇవ్వండి అంతే, ఏం అవసరం లేదు, ఒక చిన్న స్పేస్, అదొక్కటి చాలు. మీరు ఇస్తారని కోరుకుంటూ దేవగుడి December 19th రిలీజ్ అవుతుంది. మీ ప్రేమ కావాలి, మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. వావ్ అభినవ్. అండ్ సార్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అందరు బాగున్నారా? నేను మీ హాన్విక. టీజర్ నచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దేవగుడి టీంని బ్లెస్ చేయడానికి వచ్చిన శ్రీకాంత్ అంకుల్కి థ్యాంక్ యూ సో మచ్. అలానే మా డైరెక్టర్ రామకృష్ణారెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. అలానే డిఓపి లక్ష్మీకాంత్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా నన్ను చాలా క్యూట్గా చూపించినందుకు. ఈ సినిమాలో నేను చిన్నప్పుడు హీరోయిన్లా చేశాను, రఘుకుంచ అంకుల్కి డాటర్గా చేశాను. సో మీరందరూ మా దేవగుడి టీంని బ్లెస్ చేయండి, అలానే నన్ను కూడా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. సరే ఏమన్నారు? దేవగుడి హిట్తో పాటు నన్ను కూడా హీరోయిన్ చేసేయండి త్వరగా. గాడ్ బ్లెస్ యూ తల్లి. ప్రవీణ్ రెడ్డి గారు. సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ టైం ఒక మూవీని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నేను చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన మన చీఫ్ గెస్ట్ అయినటువంటి మన శ్రీకాంత్ గారికి, ఇది మా ప్రొడక్షన్లో 6th ప్రొడక్షన్ అండి పుష్యమి ఫిలిం మేకర్స్లో. ప్రొడక్షన్ 1 నుంచి కూడా శ్రీకాంత్ గారే ఫస్ట్ హీరో మా ప్రొడక్షన్ 1 నుంచి కూడా. ఫస్ట్ మూవీ నుంచి కూడా ఇప్పటిదాకా ఆయన ప్రతి మూవీకి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. ఇక్కడ దాకా ఆయన విలువైన సమయాన్ని మాకు కేటాయించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే మా మీడియా మిత్రులకి, ఈ మెయిన్గా మా పిఆర్ఓ అయినటువంటి వీరబాబు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కూడా మా జర్నీలో కంటిన్యూగా ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు కూడా మాతో ట్రావెల్ అవుతున్నారు. ప్రతి మూవీకి కూడా ఆయన మాకెంతో హెల్ప్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా దేవగుడి గురించి చెప్పాలంటే, ఇది మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయినటువంటి బెల్లం రామకృష్ణారెడ్డి గారి టీం. ఆయన చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఆయన పుష్యమి ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా. ప్రతి ఇండస్ట్రీలో కూడా ఆయనకు విజయమే ఉంది. అలాగే ఈ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఆయన ఒక ప్యాషన్తో ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో చిన్నప్పటి నుంచి కూడా ఈ కళని ఆయన చూస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఈ స్టేజ్లో ఆయన డెఫినెట్గా ఈ స్టేజ్ పైన నేను విజయం చూడాలి,
అలాగే కొత్త నటీనటులకు అవకాశం కల్పిస్తూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ బ్యానర్ పెట్టడం జరిగింది. మూవీ గురించి పర్టికులర్గా అంటే మెయిన్గా లీడ్ రోల్లో చేసినటువంటి మన రఘు కుంచే గారికి చాలా రఫ్ లొకేషన్స్లో చాలా హాట్ లొకేషన్స్లో చేశాము. ఎక్కడ కూడా ఏ యాక్టర్ కానీ ఏ యాక్ట్రెస్ కానీ చేసిన ప్రతి యాక్టర్స్ కూడా ఎవరు విసిగించుకోకుండా ఇంత వేడిలో కూడా వాళ్ళు ఎటువంటి క్యారవాన్స్ అవన్నీ ఏం లేకపోయినా కూడా ఎంత సహకరించారంటే అసలు ప్రతి యాక్టర్స్కి ప్రతి టెక్నీషియన్స్కి ఈ రోజు నుంచి ఈ వేదిక నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరూ కూడా పర్టికులర్ జాబ్ అంటే ఇప్పుడు డిఓపి గారే ఉన్నారనుకోండి, ఆ పర్టికులర్ జాబ్కే స్టిక్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాల్లో తోడుండి ఇది నా వర్క్ కాదు, ఇది అవ్వను అని అట్లా భేదం ఏం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జాబ్ కాకపోయినా కూడా ఈ మూవీ కోసం అందరూ కష్టపడ్డారు. సో December 19th థియేటర్స్లోకి రాబోతోంది. సో డెఫినెట్గా మీరందరూ ఈ మంచి చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అలాగే బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా పుష్యమి ఫిలిం మేకర్స్ మొట్టమొదట 2013లో స్టార్ట్ చేసినప్పుడు మేము శ్రీకాంత్ గారితోనే శ్రీకారం చుట్టాం. అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్, ఇండస్ట్రీ గురించి ఆ సార్తో జర్నీలో చాలా తెలుసుకున్నాను. మా శ్రీకాంత్ గారు ఏ నోటితో అన్నారో, భయ్యా నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చుగా అన్నారు. దాదాపుగా 2014 కౌలా లంపర్ అక్కడ షూట్ జరుగుతోంది మలేషియాలో. అలా అనడం, ఆ తర్వాత దృశ్యకావ్యం పర్లేదు కొద్దిగా డైరెక్టర్గా అయితే నిలబడతానని నమ్మకం ఏర్పడింది. అప్పుడు కూడా వచ్చి సక్సెస్ మీట్లో మాకు అభినందించారు సార్, చాలా థ్యాంక్ యూ. మళ్ళీ ఇప్పుడు దేవుడికి వచ్చారు, గట్టిగా నిలబడుతున్నాం. ఈ సినిమా December 19th దేవుడి ఫైర్ ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నాం. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఎందుకంటే చాలా మెచ్యూర్ రైటర్స్ ప్రివ్యూ షో చూశారు, అలాగే సెన్సార్ బోర్డులో ఉన్న వాళ్ళు కూడా చూసి చాలా హైలీ చాలా అప్రిషియేట్ చేశారు. పూర్తి నమ్మకం ఏర్పడింది. మీ ముందుకు అతి త్వరలో రాబోతున్నాం. జస్ట్ మా కంటెంట్ మాట్లాడాలి, ఎందుకంటే ఇక్కడ ఎవరు స్టార్స్ లేరు, కేవలం కథను నమ్ముకొని వచ్చాను. స్క్రీన్ ప్లే చాలా టైట్గా రన్ అవుతూ ఉంటుంది. ఎక్కడ ఒక్క ఫ్రేమ్లో కూడా బోర్ కొట్టనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మొత్తం మా ఎంటైర్ టీం డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేశారు. ముఖ్యంగా మా దేవుడి వీరారెడ్డి క్యారెక్టర్ పోషించిన రఘు కుంచి గారు పక్క రాయలసీమ యాస భాష మాట్లాడడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇందాక టీజర్లో చూసాం, అలాగే షూట్లో కూడా డబ్బింగ్లో కూడా బాగా కోఆపరేట్ చేస్తూ వచ్చారు. మళ్ళీ ఏదైనా కరెక్షన్స్ అంటే కూడా వచ్చి మళ్ళీ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. అలాగే మా డిఓపి గారు నా మిత్రుడు, బాగా ప్రియ స్నేహితుడు. ఆయన కూడా ఏంటంటే ఇందాక మా ప్రవీణ్ అన్నట్టు ప్రతి పని అది ఏదైనా కానీ ధర్మకాలైనా ఏ వర్క్ అయినా చేసుకుంటూ ప్రతిదీ అంతా మన వర్క్ అనుకుంటూ కలిసి చేసాం. ఎందుకంటే కొత్త వాళ్ళతో చేస్తున్నప్పుడు బడ్జెట్ అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎంటైర్ టీం ఈ సొంత ఫ్యామిలీగా పనిచేశారు. అలాగే హీరోయిన్ అనుశ్రీ కూడా ఫైట్స్ కూడా ఒక సందర్భంలో మోకాళ్ళకు దెబ్బలు తగిలింది. సో ఇలాగా చిన్న చిన్న అయినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా బాగా కోఆపరేట్ చేశారు. అలాగే నరసింహ తోషి, నెక్స్ట్ ఈ చిన్నపిల్లలు కూడా బాగా చేశారండి. వాళ్ళకి చెప్పడం, వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, ఒక అబ్బాయి, వీళ్ళంతా బాగా ఇచ్చిన స్క్రిప్ట్ని ప్రాక్టీస్ చేయించడం ఇవన్నీ చేసి బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ. మరొకసారికి నా హృదయపూర్వక నమస్కారాలు మా హీరో శ్రీకాంత్ గారికి తెలియజేస్తున్నాను. ఈ సభ ఇంత దిగ్విజయానికి కారణం ఆయన. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ నమ్మకంతోనే మా ఈ గట్టి ప్రయత్నం ఖచ్చితంగా ఇది అందరిని మెప్పిస్తుందని భావిస్తున్నాం. సార్, వన్ మోర్ క్వశ్చన్. మీరు శ్రీకాంత్ గారు కలిసి పనిచేసిన ఫస్ట్ సినిమా ఏంటి సార్? వీడికి దూకుడు ఎక్కువ, అప్పటి నుంచి దూకుడు తగ్గట్లేదు. దాదాపుగా 2025కి వచ్చినా కూడా గట్టిగా నాటుకుపోవాలని వచ్చాం. ఇదే చివరి ప్రయత్నం అయితే కాదు, ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్న సినిమా ఇది. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, ఎందుకంటే మాకు వచ్చిన రిపోర్ట్స్ అలా ఉన్నాయి. నేను స్క్రిప్ట్లోనే ఏదైనా అక్కడ వేస్ట్ అయితే పర్లేదని ఆ వైట్ పేపర్స్లోనే చాలా మ్యాజిక్ చేసి, సో ఇప్పుడు
అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. మన మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మమ్మల్ని పరిచయం చేస్తూ మా కంటెంట్ని తీసుకెళ్తూ ఏ సినిమా అయినా అని అనుకోకుండా ఇంతసేపు మా వాళ్ళందరూ మాట్లాడినా పెద్దగా మాకు మాట్లాడే అనుభవం ఉన్నా లేకపోయినా భరిస్తూ మా కంటెంట్ను మొత్తం చేర్చిపోతున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. జెన్యున్ ఫీడ్బ్యాక్. మీ ఫ్రెండ్ మీకు చాలా క్లోజ్ ఆయన ఆప్తులు, సో మీరు జెన్యున్గా చెప్పేయాలి. బేబక్క నువ్వే మాట్లాడేసిగా మాట్లాడ నుంచి. సో మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. 2013 ఫస్ట్ రామకృష్ణారెడ్డి గారు రావడం, ఇండస్ట్రీలో అడుగుపెట్టడం జరిగింది ఒక ప్రొడ్యూసర్గా. అప్పుడే ఎంతో ప్యాషన్తో వచ్చిన ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అయ్యారు. సినిమా కొంచెం అటు ఇటు అయినా, ఎందుకంటే మంచి సబ్జెక్ట్ అది. మధ్య మధ్యలో వచ్చి శ్రీకాంత్ గారు ఈ సీన్ ఎలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందని ఆయన నిజంగా చెప్పిన సీన్స్ అన్ని చాలా అద్భుతంగా ఉండేవి. కానీ అప్పటికి ఆ సీన్ తీసి ఉండేవాళ్ళం మేము. సో అలా అప్పుడు అనేవాడు నేను, ఎందుకంటే మీరు డైరెక్షన్ చేయొచ్చు కదా, ఇంత బాగా చెప్తున్నారు, ఇంత సీన్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండలాగా. అంటే ఆయన అనుభవం అంతా ఆ సినిమా మీద ప్యాషను, అలా ప్రొడ్యూసర్గా ఎంటర్ అయిన తర్వాత మరి నేను అన్నంతకో లేకపోతే ఆయన ఫస్ట్ ఫిలిం వచ్చిన తర్వాత నేర్చుకుని చూసి అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన నెక్స్ట్ నుంచి డైరెక్టర్గా మారారు. డెఫినెట్గా చాలా మంచి ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కూడా. ఇప్పుడు డైరెక్టర్గా వచ్చారు ఆయన. ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దేవగుడి మంచి టైటిల్, టీజర్ చాలా బాగుంది. ఎస్పెషల్ నాకు ఆ సాంగ్, ఆర్ఆర్ సాంగ్, చిత్రమ్మ గారు పాడిన సాంగ్ నిజంగా చాలా రోజుల తర్వాత బ్యూటిఫుల్ సాంగ్, మెలోడీ సాంగ్ అది. దాంట్లోనే సగం కథ మాకు ఆ చిన్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే ఎవరు కొంచెం అర్థమైంది. బట్ నేను అనుకునేది ఏంటంటే ఇది రియల్గా జరిగిన స్టోరీ అని నేను అనుకుంటున్నాను. ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో రియల్గా జరిగిన స్టోరీ. డెఫినెట్గా అదే అనుకుంటున్నానండి, నేను రియల్గా జరిగింది అనుకుంటున్నాను. చెప్పట్లేదా, రివీల్ చేయట్లేదు అది? ఓకే, నాకు రియల్ ఇన్సిడెంట్ని దాదాపుగా రియల్గా జరిగిందే సార్, బేస్డ్ ఆన్ రాయలసీమ. రాయలసీమలో ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ రియల్గా జరిగిన స్టోరీ అనుకుంటున్నాను. జమ్మలమడుగు ప్రాంతంలో అది అవ్వాలని కోరుకుందాం, ఎందుకంటే రియల్ స్టోరీలు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాన్ని మీరు రివీల్ చేస్తే కూడా బాగుంటుంది. నాకు ఒకటికే మనం రివీల్ చేశారు సార్. ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను, డెఫినెట్గా ఇది ఒకళ్ళ గురించి సార్ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో రియల్గా జరిగిన స్టోరీ ఇది. డెఫినెట్గా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే దీంట్లో నటించిన అభినవ్, ఇందాకే ఆయన కష్టపడి వచ్చాను, ఎంత స్ట్రగుల్గా ఈ సినిమా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బిగినింగ్లో ఇండస్ట్రీలో మేము వచ్చినప్పుడు కూడా ఒక ఆశ, సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి, నిలదొక్కోవాలని ఒక ఆశ ఉంటుంది. డెఫినెట్గా అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సక్సెస్లు, ఫెయిల్యూర్స్లు తట్టుకుని మనం ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సింది. ఇది మన చేతుల్లో ఏముండదు. మన హార్డ్ వర్క్, మన సిన్సియారిటీ, అలాగే దాన్ని ఉంచి ముందుకు వెళ్తామే. డిసప్పాయింట్ అనేది సినిమా సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్స్ చాలా చూస్తూ ఉంటాం. డిసప్పాయింట్ అవ్వకూడదు, దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సిన పని. సో ఆల్ ద బెస్ట్, కెరియర్ బాగుండాలని మీకు అందరికీ కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ మన తెలుగు అమ్మాయి అనేప్పటికీ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఈ మధ్య కొంతమంది వస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు కూడా, ప్రొడ్యూసర్స్ కూడా. ఇంకా ఎంతోమంది మన తెలుగు వాళ్ళు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఐ థ్యాంక్స్ టు రామకృష్ణారెడ్డి గారికి కూడా మన తెలుగు వాళ్ళని తీసుకొని ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ ఈ సినిమా మీకు మొన్న కలిసినప్పుడే చాలా కాన్ఫిడెన్స్తో చెప్పారు, దేవగుడి డెఫినెట్గా నేను హిట్ కొడతామని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మనందరికీ తెలుసు. సినిమా ఆడాలంటే ఫస్ట్ పబ్లిక్ అనేది రావాలి, ఆ సినిమా మీద ఒక బజ్ రావాలి. డెఫినెట్గా కొన్ని సినిమాలు ఈ మధ్యలో మనం చూసిన సినిమాలు అయితే కనుక ఒక సినిమా బాగుంటే, కంటెంట్ బాగుంటే కనుక డెఫినెట్గా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. డెఫినెట్గా ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. అలాగే ఈ టీం అందరికీ, హీరోయిన్స్కి, టెక్నీషియన్స్కి అందరికీ, అలాగే మా ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి ఆల్ ద బెస్ట్ సార్. నిజంగా మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో సక్సెస్ అయితే కనుక మంచి మంచి సినిమాలు వస్తాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ డబ్బులు బాగా సంపాదించి బయట ఫీల్డ్ బాగా సంపాదించారు. అలాగే ఇండస్ట్రీలో కూడా ఆ ప్యాషన్ అనేది నిజంగా ఒక 2-3 సినిమాలు సక్సెస్ అయితే మీకు మంచి మంచి సినిమాలు చేయడానికి ఒక ఇంట్రెస్ట్, ఒక హోప్ వస్తుంది. సో ఈ సినిమా విజయవంతమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఇది December 19th రిలీజ్ అవుతుంది థియేటర్లో. అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పూరి జగన్నాథ్ వీళ్ళంతా మేము అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం.
కొన్ని ఫంక్షన్లో కలుస్తూ ఉంటాం. సో వండర్ఫుల్ ఆర్టిస్ట్, ఒక సింగర్గానే కాదు, నేను చూశాను ఆల్రెడీ కొన్ని సినిమాలు ఈయన, చాలా మంచి ఆర్టిస్టు, ఒక ఫ్యాక్షనిస్ట్. ఆ సినిమాలో కూడా ఫ్యాక్షనిస్టే కదా నువ్వు, మొత్తం 2-3 సినిమాల్లో ఫ్యాక్షనిస్ట్గానే కనిపించాడు నాకు. సో ఐమ్ వెరీ హ్యాపీ మంచి క్యారెక్టర్ దొరికినందుకు ఈ సినిమాలో. ఇది సక్సెస్ అయ్యి పెద్ద ఆర్టిస్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.